యాక్టింగ్ నేర్పిస్తానంటూ నమ్మించి సొంత మేనమామ ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఎక్కడ పడితే అక్కడ తాకుతూ నరకం చూపించాడు. నమ్మించి గొంతు కోశాడు. బుల్లితెరపై నవ్వులు పంచే అందాల తార వెనుక ఇంత పెద్ద చీకటి కొన ఉందా? మామ అనే పవిత్రమైన బంధానికి మచ్చ తెస్తూ నటి శివాంగి జోషిపై దారుణమైన లైంగిక వేధింపులకు పాల్పడిన ఆ కేటుగాడు ఎవరు? కార్ డ్రైవింగ్ పేరుతో ఒడిలో కూర్చోబెట్టుకొని ఒళ్లంతా చేతులు వేస్తూ చేసిన ఆ వికృత చేష్టలు ఏంటి? చివరకు హీరోయిన్ కావాలంటే ఇవన్నీ భరించాలంటూ పేదలపై ముద్దు పెట్టబోతే ఆ నటి ఎలా రెచ్చిపోయింది? లైవ్ రియాలిటీ షోలో శివాంగి జోషి కన్నీళ్లు పెట్టుకుంటూ బయటపెట్టిన ఆ సంచలన నిజాలేంటో ఇప్పుడు చూద్దాం. బుల్లితెరపై ఏ రిష్తా క్యా ఖేల్తా హై, బర్సాత్ లాంటి పాపులర్ సీరియల్స్తో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్న నటి శివాంగి జోషి ఎప్పుడూ తెరపై చిరునవ్వుతో కనిపిస్తూ క్యూట్ ఎక్స్ప్రెషన్స్తో కుర్రకారుని ఫిదా చేసే ఈ బ్యూటీ లైఫ్లో చాలా మందికి తెలియని ఎన్నో భయంకరమైన చీకటి రోజులున్నాయి. తాజాగా లాకప్ 2 రియాలిటీ షోలో పాల్గొన్న శివాంగి తన జీవితంలో అత్యంత బాధాకరమైన షాకింగ్ నిజాలను బయటపెట్టింది. ఒకప్పుడు తండ్రి బిజినెస్ లాస్ అయ్యి రోడ్డున పడినప్పుడు కుటుంబం పడ్డ కష్టాలు ఒకెత్తైతే, నటి కావాలని తన కలను ఆసరాగా చేసుకుని సొంత మేనమామ చేసిన దారుణం ఆమె జీవితాంతం వెంటాడింది. అసలు ఆ మేనమామ చేసిన దారుణమైన పనేంటి? అమ్మకు స్వయాన సోదరుడైన ఆ వ్యక్తిని శివాంగి ఎంతో నమ్మిందట. మామాజీ అని ఎంతో ఆప్యాయంగా పిలిచేదట. ముంబైకి వెళ్ళి హీరోయిన్ కావాలని తన కలని ఆ కీచకుడు ఎలా క్యాష్ చేసుకున్నాడో తెలుసా? నువ్వు హీరోయిన్ కావాలనుకుంటే ముందుగా కార్ డ్రైవింగ్ నేర్చుకోవాలి, యాక్టింగ్ లొకేషన్స్కి అదే ముఖ్యమంటూ ఆమెను నమ్మించాడు. డైలీ స్కూల్ నుంచి తెచ్చే క్రమంలో ఒకరోజు డ్రైవింగ్ నేర్పిస్తానని చెప్పి తనను ముందు సీట్లో తన ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు. స్టీరింగ్ పట్టుకోమని చెప్పి వెనుక నుంచి ఒంటిపై చేతులు వేస్తూ వికృత చేష్టలకు పాల్పడ్డాడు. చిన్న వయసులో ఏం జరుగుతుందో అర్థం కాక ఆ పిల్ల భయపడిపోయింది. ఆ తర్వాత ఆ టచ్లు, ఆ చూపులు అస్సలు బాలేదనిపించి నాకు ఆ డ్రైవింగ్ వద్దు, ఏది వద్దు అని పక్కకు తప్పుకుంది. కానీ ఆ కామపిశాచి అక్కడితో ఆగలేదు. ముంబై వెళ్లేందుకు ఏర్పాట్లు జరుగుతున్న తరుణంలో ఇంట్లో ఎవ్వరూ లేని సమయం చూసి దొంగలా లోపలికొచ్చాడు. హీరోయిన్ కావాలనుకుంటే నువ్వు కెమెరా ముందు రకరకాల రొమాంటిక్ సీన్లో నటించాలి, దానికి ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేయాలి అంటూ కబుర్లు చెప్పాడు. ఏకంగా ఆమెను దగ్గరికి లాక్కొని నుదుటిపై, చెంపలపై ముద్దులు పెట్టాడు. ఇంకేముంది, తెగించి పెదాలపై ముద్దు పెట్టడానికి ఏకంగా తన పైకి దూకాడు. అది చూసి మైండ్ బ్లాంక్ అయిన శివాంగి ఒక్కసారిగా కోపంతో ఊగిపోయి అతన్ని గట్టిగా తోసేసింది. దీంతో ఆ కామకుక్క కంట్రోల్ తప్పి ఆమెను కింద పడేశాడు. కానీ అదృష్టవశాత్తు సరిగ్గా అదే టైంకి ఆమె తల్లిదండ్రులు ఇంటికొచ్చారు. శివాంగి అరుపులు విని పరుగులు పెట్టి వచ్చిన ఆ పేరెంట్స్ ఆ కేటుగాడి చేసిన పనిని రెడ్ హ్యాండెడ్గా చూసేశారు. ఇంకేముంది, కన్న కూతురిపై కన్నేసిన ఆ నమ్మక ద్రోహిని తండ్రి చితకబాది ఇంటి నుంచి బయటకు గెంటేశారు. ఆ సంఘటన తర్వాత శివాంగికి ఆ షాక్ ఎంతలా తగిలిందంటే చాలా రోజుల పాటు ఇంటి నుంచి బయటికి వెళ్ళడానికి, చివరికి స్కూల్కి వెళ్ళడానికి కూడా భయపడిపోయిందట. ఇంతకాలం ఈ చీకటి విషయాన్ని ఎవరికీ చెప్పలేక లోపల కుమిలిపోయిన శివాంగి రియాలిటీ షోలో తోటి కంటెస్టెంట్లు ఇచ్చిన ధైర్యంతో అందరి ముందు గుండె పగిలేలా ఏడ్చింది. రక్త సంబంధమే గొంతు కోస్తే ఆ అమ్మాయి పడిన వేదన ఎంతలా ఉంటుందో కదా. మరి ఈ దారుణమైన సంఘటనపై మీరేమనుకుంటున్నారు? కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. యాక్టింగ్ నేర్పిస్తానంటూ నమ్మించి సొంత మేనమామ ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఎక్కడ పడితే అక్కడ తాకుతూ నరకం చూపించాడు. నమ్మించి గొంతు కోశాడు. బుల్లితెరపై నవ్వులు పంచే అందాల తార వెనుక ఇంత పెద్ద చీకటి కొన ఉందా? మామ అనే పవిత్రమైన బంధానికి మచ్చ తెస్తూ నటి శివాంగి జోషిపై దారుణమైన లైంగిక వేధింపులకు పాల్పడిన ఆ కేటుగాడు ఎవరు? కార్ డ్రైవింగ్ పేరుతో ఒడిలో కూర్చోబెట్టుకొని ఒళ్లంతా చేతులు వేస్తూ చేసిన ఆ వికృత చేష్టలు ఏంటి? చివరకు హీరోయిన్ కావాలంటే ఇవన్నీ భరించాలంటూ పేదలపై ముద్దు పెట్టబోతే ఆ నటి ఎలా రెచ్చిపోయింది? లైవ్ రియాలిటీ షోలో శివాంగి జోషి కన్నీళ్లు పెట్టుకుంటూ బయటపెట్టిన ఆ సంచలన నిజాలేంటో ఇప్పుడు చూద్దాం. బుల్లితెరపై ఏ రిష్తా క్యా ఖేల్తా హై, బర్సాత్ లాంటి పాపులర్ సీరియల్స్తో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్న నటి శివాంగి జోషి
ఎప్పుడూ తెరపై చిరునవ్వుతో కనిపిస్తూ క్యూట్ ఎక్స్ప్రెషన్స్తో కుర్రకారుని ఫిదా చేసే ఈ బ్యూటీ లైఫ్లో చాలా మందికి తెలియని ఎన్నో భయంకరమైన చీకటి రోజులున్నాయి. తాజాగా లాకప్ 2 రియాలిటీ షోలో పాల్గొన్న శివాంగి తన జీవితంలో అత్యంత బాధాకరమైన షాకింగ్ నిజాలను బయటపెట్టింది. ఒకప్పుడు తండ్రి బిజినెస్ లాస్ అయ్యి రోడ్డున పడినప్పుడు కుటుంబం పడ్డ కష్టాలు ఒకెత్తైతే, నటి కావాలని తన కలను ఆసరాగా చేసుకుని సొంత మేనమామ చేసిన దారుణం ఆమె జీవితాంతం వెంటాడింది. అసలు ఆ మేనమామ చేసిన దారుణమైన పనేంటి? అమ్మకు స్వయాన సోదరుడైన ఆ వ్యక్తిని శివాంగి ఎంతో నమ్మిందట. మామాజీ అని ఎంతో ఆప్యాయంగా పిలిచేదట. ముంబైకి వెళ్ళి హీరోయిన్ కావాలని తన కలని ఆ కీచకుడు ఎలా క్యాష్ చేసుకున్నాడో తెలుసా? నువ్వు హీరోయిన్ కావాలనుకుంటే ముందుగా కార్ డ్రైవింగ్ నేర్చుకోవాలి, యాక్టింగ్ లొకేషన్స్కి అదే ముఖ్యమంటూ ఆమెను నమ్మించాడు. డైలీ స్కూల్ నుంచి తెచ్చే క్రమంలో ఒకరోజు డ్రైవింగ్ నేర్పిస్తానని చెప్పి తనను ముందు సీట్లో తన ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు. స్టీరింగ్ పట్టుకోమని చెప్పి వెనుక నుంచి ఒంటిపై చేతులు వేస్తూ వికృత చేష్టలకు పాల్పడ్డాడు. చిన్న వయసులో ఏం జరుగుతుందో అర్థం కాక ఆ పిల్ల భయపడిపోయింది. ఆ తర్వాత ఆ టచ్లు, ఆ చూపులు అస్సలు బాలేదనిపించి నాకు ఆ డ్రైవింగ్ వద్దు, ఏది వద్దు అని పక్కకు తప్పుకుంది. కానీ ఆ కామపిశాచి అక్కడితో ఆగలేదు. ముంబై వెళ్లేందుకు ఏర్పాట్లు జరుగుతున్న తరుణంలో ఇంట్లో ఎవ్వరూ లేని సమయం చూసి దొంగలా లోపలికొచ్చాడు. హీరోయిన్ కావాలనుకుంటే నువ్వు కెమెరా ముందు రకరకాల రొమాంటిక్ సీన్లో నటించాలి, దానికి ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేయాలి అంటూ కబుర్లు చెప్పాడు. ఏకంగా ఆమెను దగ్గరికి లాక్కొని నుదుటిపై, చెంపలపై ముద్దులు పెట్టాడు. ఇంకేముంది, తెగించి పెదాలపై ముద్దు పెట్టడానికి ఏకంగా తన పైకి దూకాడు. అది చూసి మైండ్ బ్లాంక్ అయిన శివాంగి ఒక్కసారిగా కోపంతో ఊగిపోయి అతన్ని గట్టిగా తోసేసింది. దీంతో ఆ కామకుక్క కంట్రోల్ తప్పి ఆమెను కింద పడేశాడు. కానీ అదృష్టవశాత్తు సరిగ్గా అదే టైంకి ఆమె తల్లిదండ్రులు ఇంటికొచ్చారు. శివాంగి అరుపులు విని పరుగులు పెట్టి వచ్చిన ఆ పేరెంట్స్ ఆ కేటుగాడి చేసిన పనిని రెడ్ హ్యాండెడ్గా చూసేశారు. ఇంకేముంది, కన్న కూతురిపై కన్నేసిన ఆ నమ్మక ద్రోహిని తండ్రి చితకబాది ఇంటి నుంచి బయటకు గెంటేశారు. ఆ సంఘటన తర్వాత శివాంగికి ఆ షాక్ ఎంతలా తగిలిందంటే చాలా రోజుల పాటు ఇంటి నుంచి బయటికి వెళ్ళడానికి, చివరికి స్కూల్కి వెళ్ళడానికి కూడా భయపడిపోయిందట. ఇంతకాలం ఈ చీకటి విషయాన్ని ఎవరికీ చెప్పలేక లోపల కుమిలిపోయిన శివాంగి రియాలిటీ షోలో తోటి కంటెస్టెంట్లు ఇచ్చిన ధైర్యంతో అందరి ముందు గుండె పగిలేలా ఏడ్చింది. రక్త సంబంధమే గొంతు కోస్తే ఆ అమ్మాయి పడిన వేదన ఎంతలా ఉంటుందో కదా. మరి ఈ దారుణమైన సంఘటనపై మీరేమనుకుంటున్నారు? కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.